వైఎస్ఆర్ షర్మిల బిగ్ ప్లాన్ తో వస్తుందా? కొద్ది రోజులుగా కాస్త సైలెంట్ అయిన ఆమె మళ్ళీ దూకుడు ప్రదర్శించనుందా? ఏకంగా బహిరంగ సభకే ప్లాన్ చేసిందా? రాహుల్ గాంధీ హాజరు కానున్నారా? ఇంతకీ ఆమె స్ట్రాటజీ ఏంటి? ఏం చేయబోతుంది? లెట్స్ వాచ్. ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. వైఎస్ షర్మిల ఎప్పుడో రాజకీయాల్లోకి అడుగుపెట్టినా సరే ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించలేదు. పలు కారణాలతో ఆమె రాజకీయంగా ఇబ్బంది పడుతూ వస్తున్నారు. కొన్ని కుటుంబ సమస్యలు కూడా వైఎస్ షర్మిలను ఇబ్బంది పెడుతున్నాయి. రాజకీయంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో షర్మిల ఏ విధంగా ముందుకు వెళ్లాలో అర్థం కాక కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగానే కనబడుతుంది. అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమెకు కాస్త స్వేచ్ఛ ఇచ్చింది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ముందుకు అడుగు వేయడంతో దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు షర్మిల తన వంతుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేందుకు ఆమె తీవ్రంగా కష్టపడుతున్నారు. రాష్ట్రంలో అవసరమైతే బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ రాయలసీమ సరిహద్దులో ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు షర్మిల ప్రయత్నం చేస్తున్నట్లుగా చెప్తున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని ఆహ్వానించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. బీహార్ ఎన్నికల తర్వాత ఈ బహిరంగ సభను ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని షర్మిల భావిస్తున్నారట. అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆంధ్రప్రదేశ్లో బలపడాలని భావిస్తుంది. రాహుల్ గాంధీకి ఏపీలో కాస్త వ్యక్తిగత ఇమేజ్ ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. షర్మిలతో పాటుగా మరికొంతమంది రాష్ట్ర కాంగ్రెస్ కీలక నాయకులు కూడా ఈ విషయంలో ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్తున్నారు. వైసీపీ ప్రస్తుతం బలహీనంగా ఉండడంతో ఆ స్థానాన్ని తాము ఆక్రమించేందుకు కాంగ్రెస్ తీవ్రంగా కష్టపడుతుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కాంగ్రెస్ కు కాస్త సానుకూల వాతావరణం కనబడుతుంది. దీంతో ఆ 4 ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు షర్మిల తన వంతుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా తమ పార్టీలోకి ఆహ్వానించే దిశగా షర్మిల ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. తన తండ్రితో సన్నిహితంగా ఉండే కొంతమంది నాయకులను ఇప్పటికే ఆమె కలిశారట. పార్టీలోకి రావాలని ఆహ్వానించారంట. పార్టీపై స్పెషల్ ఫోకస్ చేసిన ఆమె ఇప్పుడు షర్మిల 2.0తో ముందుకు రాబోతుందని టాక్ వినిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.